వ్యూస్ నేను నీలిమ సుకి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలలో భాగంగా మరి మద్యపాన నిషేధం అనేది పెట్టడం జరిగింది. మరి స్వయంగా మరి గవర్నమెంటే మరి ఇప్పుడు బెల్ షాప్స్ కూడా మరి రన్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి మన లిక్కర్ ప్రైస్ ఎలా ఉన్నది, ఇక క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మరి మందు తాగితే మరి అన్ని నిజాలే వచ్చేస్తే అంటారు కదా. మరి ప్రస్తుతం ప్రభుత్వం గురించి అసలు మందు బాబులు ఏమంటున్నారో ఏంటో తెలుసుకుందాం. సింగేందుకు ఆలస్యం ఫాలోవర్స్. సుకి హలో, నీ పేరు? సురేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ అండి. ఓకే, మీకు వైన్ అలవాటు ఉన్నదా? మీకు వైన్ అలవాటు అంటే 2 years వరకు ఉండేది, మానేశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. మరి ప్రస్తుతానికి క్వాలిటీ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు? లైక్ గవర్నమెంట్ రన్ చేస్తుంది రైట్? క్వాలిటీ అనేది ఒక మాట ఆలకిస్తారా? నేను ఇప్పుడు 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 ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం అయితే ఓన్లీ రాయల్ స్టాగే తాగిపోయానండి, ఇంక వేరేది ఏ బ్రాండ్ ముట్టుకునేవాడిని కాదు. ఎందుకంటే అప్పుల్లోనే 162 రూపాయలు రాయల్ స్టాక్ ఉండేది. మహా అయితే 200 రూపాయలతోటి ఓన్లీ సండే వచ్చేవాడిని. సండే వచ్చి హ్యాపీగా మటన్, ఇంట్లో మటన్ వండేవారు, మటన్ పట్టుకొని ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే మటన్ వండేవారు. ఆ మటన్ పట్టుకొని మాది పెనగాడి గ్రామస్థానం అండి. పెనగాడి నాది. పెనగాడిలోనే వైన్ షాప్ ఉండేది. వైన్ షాప్కి వచ్చి మటన్ పట్టుకొని రాయల్ స్టాక్ ఒక క్వార్టర్ కొనుక్కొని 200 రూపాయలతోటి మొత్తం అంతా 200 రూపాయలతోటి అయిపోయేది. అంటే ఏంటి, ధర పెరిగింది అంటున్నారా మీరు? ధర పెరిగిందంటే అది మీకు తెలియలేదు. రాయల్ స్టాక్ ఇప్పుడు రాయల్ స్టాక్ కొనాలంటే ఇప్పుడు ఎంత అవుతుందండి? రాయల్ స్టాక్ కొనాలంటే ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? తెలియదు ప్రైస్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మరి తెలియదు మీరు మాట్లాడారు. అది రాయల్ స్టాక్ 200 రూపాయలతోటి నేను అది ఇంటి దగ్గర మటన్ కర్రీ కొనుక్కొని వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి 200 రూపాయలతో హ్యాపీగా క్వార్టర్ వేసుకొని నేను ఇంటికి వెళ్ళి హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేసి పడుకొని మళ్ళీ తెల్లవారుజామున నేను హ్యాపీగా నా పనులు నేను వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు అలా కావట్లేదు కదండి. ఇప్పుడు నేను ఇతను ఇంకొక రోడ్ వచ్చాం, ఫుల్ బాటిల్ ఎంఎస్ తీసుకున్నాను, 1500 అయింది. అంటే బార్ లోనే ఎక్కువ ఉన్నదా లేకపోతే వైన్ షాప్ లో ఎక్కువ ఉన్నదా? వైన్ షాప్ లో ఎంఎస్ దొరకదు కదండి. వైన్ షాప్ లో ఎంఎస్ దొరకదు. అది వైన్ షాప్ లో దొరికే లిక్కర్ మీకు నచ్చదా? వైన్ షాప్ లో దొరికే లిక్కర్ మీకు నచ్చదా? ఒకప్పుడు వైన్ షాప్ లో నిక్కర్ ఎంత అండి? మరి యాంకరింగ్ చేసినప్పుడు తెలియలేని యాంకరింగ్ చేసినప్పుడు ఐ మీన్ నాకు తెలిసినంత వరకు 100 రూపీస్ అలా దొరికేసేది. ఎంత? 100 రూపీసా? 100 రూపీస్ ఎప్పుడు లేదు. 100 రూపీస్ ఎప్పుడు లేదు. యాక్చువల్గా వైన్ షాపులో నిక్కర్ దొరకాలంటే ఒక 200 రూపాయలు పెట్టుకుంటే ఒక 2 మనుషులు పెట్టుకొని ఒక హాఫ్ తాగేసేవారు. అప్పుడు బ్రాండ్ ఉండేవి ఏంటి, అప్పుడు బ్రాండ్లు ఏంటి, ఎంసీ విస్కీ, స్టాగు, బ్రాండ్ నేబులు, ఎంసీ గోల్డ్, నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఓసి బ్లూ, ఎంహెచ్. బ్రాండ్లు అన్ని దొరుకుతున్నాయా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎంహెచ్ఎన్ నుండి ఇప్పుడు ఏం చేస్తాను, అతను నిర్ణయించిన బ్రాండ్లే తెప్పించి ఇంకే బ్రాండ్లు లేవు. ఒక మాట, మరి అతను తెచ్చిన బ్రాండ్లు అంటున్నారు, అతను తెచ్చిన బ్రాండ్లన్నీ ఎలా ఉన్నాయి ఇంతకు ముందు బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే? సో టేస్ట్ అయినా తెప్పించి ఇతను తెచ్చిన బ్రాండ్లతోటి నేను ఒక మాట ఆగిద్రా, నేను హార్ట్ లో స్టంట్లు వేయించుకున్నాను. నేను ఇతను తెచ్చిన బ్రాండ్లతోటి అంటే హెల్త్ పాడవుతుందా? మరి బాగా పాడవుతుంది. అప్పుల్లో ఉన్న బ్రాండ్లు నేను తాగిపోయాను, ఏ ప్రాబ్లం ఉండేది కాదు. సో మరి ప్రస్తుతం గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉన్నది అనుకుంటున్నారు మీరు? అది మీకే తెలియదు. మీకు తెలుస్తుంది కదా, లైక్ రోజు రోజుకి లైక్ మీరు తిరుగుతూనే ఉంటారు, బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 5 నెలలు అవుతుంది నేను మందు మానేశాను. మళ్ళీ ఈరోజు మా బావ కోసం అంటే దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ
స్టార్ట్ చేశాను. ఈరోజు మా బావకి పార్టీ ఇప్పించడానికి వచ్చాను. ఈరోజు నేను తాగాను. అదే ఎంహెచ్. ఎందుకంటే నాకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది కాబట్టి డయాబెటీస్ క్వాంటిటీగా నేను బ్రాంతి తాగాను అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సో మీకు వైన్ అలవాటు ఉందా? వైన్ విస్కీ మొత్తం అన్ని తాగుతాను. ఓకే, సో ప్రస్తుతం వైన్ క్వాలిటీ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అనేది జగన్మోహన్ రెడ్డి చేసిందే రాంగ్ అండి. రేట్లు పెంచడం, ఇక్కడ బార్లో ఒక రేటు, ఇప్పుడు ఒక రేటు, ఇవన్నీ గవర్నమెంట్ అయితే నాకు నచ్చలేదు. అంటే వైన్ షాప్స్లో వెళ్ళాలనుకుంటే కూడా ఇవన్నీ మళ్ళీ ఏదో పథకాలు పెట్టడం ఇవన్నీ కూడా అది రాంగ్. ఈ పథకాలు ఇవన్నీ అది కరెక్ట్ అయితే కాదు. మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. అంటే ఇంతకు ముందు చాలా బ్రాండ్స్ ఉండేవి అంటే కదా, లైక్ వైన్స్ లోని. సో ప్రెసెంట్ ఆ బ్రాండ్స్ దొరుకుతున్నాయా? ఇప్పుడు అవి లేవు కదా, ఇప్పుడు అవి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టిన బ్రాండ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? తెచ్చిన ప్రజలు చనిపోయారు కదండి ఆ బ్రాండ్లు పెట్టిన తర్వాత. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, అది అందరికీ తెలుసు. అంటే ధరలు పెరగడం వల్ల మద్యపాన నిషేధం ఏమైనా అవుతాది అనుకుంటున్నారా? చేస్తానన్నట్టు చేయాలి కదా. ధరలు అందుకే పెంచుతున్నామని అంటున్నారు, మరి దానికి మీరేం చెప్తారు? పెంచితే మేము తాగడం మానేస్తామా? అదైతే కరెక్ట్ కాదండి. అలాగ అవ్వదు ఎప్పుడు. మొత్తం పూర్తి మద్యపాన నిషేధం చేసేయండి. ఒకప్పుడు ఎన్టీఆర్ చేశారు కదా, అలా చేసేయండి. సో ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉన్నదంటారు? అదే అన్న, అదే మాట్లాడుతున్నాను. అలాగే చేసేమనండి, అలా చేసేమనండి. పూర్తిగా బార్లు ఉండవు, వైన్ షాపులు ఉండవు, ఏవి ఉండవు కదా. ప్రత్యేకించి వాళ్ళ కోసమే వైన్ షాపులు పెట్టుకొని వాళ్ళ రేట్లు పెట్టుకొని వాళ్ళకి నచ్చిన బ్రాండ్ పంపించుకొని ప్లాస్టిక్ బ్రాండ్ అన్నారు. ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగింది చెప్పండి? ఎక్కడా జరగలేదు కదా. ప్రతి ఒక్క షాప్లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ అమ్ముతున్నారు. ఇంతకు ముందు కాస్ట్ ఎలా ఉండేది? కాస్ట్ నేను తాగేటప్పుడు అయితే ఒక 50 రూపాయలు ఎంత క్వార్టర్ ఉండేదండి. ఇప్పుడు అదే క్వార్టర్ ఎంత పెరిగింది? ఇప్పుడు 200, 250, 300 ఉంటుంది. కొనుక్కోగలుగుతున్నారా మీరు? కొనుక్కోగలుగుతున్నాం కదా. ఎందుకు మా కష్టం పోతే మేము ఎక్కడ వీళ్ళకి గవర్నమెంట్ కట్టాలి, వాళ్ళు మమ్మల్ని ఆలోచించరు కదా. సో ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదంటారు? పరిపాలన అయితే బాగోలేదండి. ఎందుకని అంటే ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. 3 రాష్ట్రాలు, 3 రాజధానులు కావాలి కదా ఆయనకి. 3 రాజధానులు ఎవరు ఇచ్చేస్తారండి? మీ అభిప్రాయం ప్రకారం రాజధాని ఏదుంటే ఉన్నారు. ఇక్కడ వైజాగ్లో ఒక రాజధాని కావాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా ఇక్కడ చేశాడు. వాళ్ళ నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము ఉన్నాం. వాళ్ళ నాన్నగారు మంచి అతను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన విషయం కూడా నేను చెప్తాను. ఆయన వచ్చింది ఇవన్నీ ఇక్కడ భూములు అన్నీ చూసుకుని, ఈ కొండలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈయన అప్పటికే ఎంపీ, ఈరోజు సీఎం అయ్యారు. సీఎం 2 సార్లు అయినా, ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ ఆయన ఇదే భూముల మీద పడితే వైజాగే కావాలి. వైజాగ్ రాజధాని కోసం మీరేం చెప్తారు? అమరావతి ఒకటి ఉంటే సరిపోతుందా? మేము 3 రాజధానులు కావాలంటున్నారా? 3 రాజధానులు అయితే వేస్ట్ అండి. ముందు అమరావతి ఇచ్చేయండి, ఆ తర్వాత ఏదో చేసుకోండి. నీ పేరు? నా పేరు సూర్యచంద్ర సార్. చేస్తుంటారు మీరు? నేను పోర్ట్లో క్యాజువల్ ఎంప్లాయ్ మేడం. సో వైన్ తాగుతుంటారా? అలవాటు ఉన్నదా మీకు? రెగ్యులర్ సార్. ఎందుకు అడుగుతారండి మీరు? సో ప్రస్తుతానికి ఎలా ఉన్నది వైన్ ప్రైసెస్ అన్ని ఎలా ఉన్నాయి? వైన్ ప్రైసెస్ అంటే అండి మేడం, ఫస్ట్ మన ఆంధ్రాలో ఇంతకుముందు గవర్నమెంట్ ఉండగా 100 రూపాయలు ఉంటే ఒక కోట తాగేసి క్యాజువల్ లేబర్ కూడా బతికేవాళ్ళండి. ఇప్పుడు 200, 250 లేనిదే బతకట్లేదు. ప్లస్ పక్కనున్న స్టేట్లో ఒడిశా గవర్నమెంట్లో ఇప్పటికీ గవర్నమెంట్ సారా ఉంది. 10 రూపీస్, 15 రూపీస్, 25 రూపీస్ ఉంది. అదే ఎందుకు అవలంబించలేకపోతున్నారు? వైన్ షాప్కి ఇక్కడ ఉంది, వైన్ షాప్లో మందికి బార్లో ఉన్న మందికి డిఫరెన్స్ ఉంది. వై ఆర్ యూ ఆస్కింగ్? వైన్ షాప్లో మీకు నచ్చిందా లేకపోతే బార్లో నచ్చిందా? ఇక్కడ బార్లోనే మందు బాగుంది, వైన్ షాప్లో మందు ఎందుకు బాగోట్లేదు మేడం? వైన్ షాప్లో ఎవరు సప్లై చేస్తున్నారు? గవర్నమెంట్. మరి ఎవరు ఇస్తున్నారని గవర్నమెంటే కదండి. మరి మీరు అంటే మీకు వైన్ షాప్లోని మీకు వైన్ నచ్చట్లేదు? క్వాలిటీ క్వాలిటీ లేదు.
100% లేదు. దిస్ ఇస్ 100%. మరి ప్రస్తుతం గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉన్నది అంటున్నారు? రూలింగ్ అంటే మేడం ఫస్ట్ మనకి జగన్ గారికి మన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే ముందు 5 రోజులు నేను భోజనం చేయలేదండి. ఫస్ట్ ఆయన ఇదయ్యే వరకు. 2వ తారీఖు చనిపోయారు. అయితే తర్వాత ఇప్పుడు ఉన్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు ఆయన ఏదన్నా కానీ ఫస్ట్ డెసిషన్ ఫస్ట్ రాజధాని ఏదన్నా కానీ వైజాగ్, విజయవాడ, అమరావతి ఒక చోట కట్టేసి చూపించండి ఫస్ట్. తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎక్కడైనా ఒక చోట లేదు. ఇప్పటివరకు రేపు ఎలక్షన్కి వెళ్తారు, ఎక్కడ కూడా రాజధాని లేదు. రాజధాని లేకుండా మనం ఎలక్షన్కి వెళ్ళాలి. అది సో మీరేమనుకుంటున్నారు, రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? ఎక్కడైతే బాగుంటుందంటే ఆన్సర్ మీ దగ్గర ఉంది. మరి మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అంటే సింగల్ ఒకటి సరిపోతుందా, లేకపోతే 3 రాజధానులు కావాలనుకుంటున్నారు? ఒకటి సింగల్ కట్టి చూపించి తర్వాత మనం వెళ్ళాలి. ఎక్కడ సింగల్ లేకుండా ఎలక్షన్కి వెళ్తామండి చెప్పండి. అక్కడ మాట్లాడండి. అది ఇక్కడ కాదు, దుబాయ్లో కట్టమనండి. ఈ పలానా దగ్గర కట్టమని వెళ్ళాలి. ఎక్కడా లేదు. మరి కట్టకుండా మనం ఎలక్షన్కి ఎలా వెళ్తారా అది చెప్పండి. మరి ఇప్పుడు ప్రెసెంట్ వైన్ ప్రైజెస్ అన్ని కూడా పెరుగుతున్నాయి కదా, సో దానివల్ల మద్యపాన నిషేధం ఏమైనా అయ్యే అవకాశం ఉందా అండి? ప్రైస్ పెరిగితే అది ఇప్పటికే జనం సఫర్ అయిపోయారు. అది మీ ఒపీనియన్కే వదిలేస్తున్నాం. గవర్నమెంట్ ఒపీనియన్కే పెంచాలా లేదని మీ ఒపీనియన్. పెంచితే మనకే ప్రాబ్లం, గవర్నమెంట్కే ప్రాబ్లం. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.